కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రతిఫలాలను వ్యాపారులు, సామాన్య ప్రజలకు అందించాలని టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సూచించారు. గురువారం నెల్లూరు సిటీ పరిధిలోని పెద్ద బజార్ సెంటర్లో స్థానిక వ్యాపారులకు, ప్రజలకు, దుకాణదారులకు జీఎస్టీ 2.0 ద్వారా కలిగే లబ్ధిని వివరించారు. జీఎస్టీ అమలుపై స్థానికులకు ఉన్న అపోహలను తొలగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తెచ్చి పేద, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం తగ్గించిందన్నారు. నిత్యం ఇళ్లలో ఉపయోగించే వస్తువులపై కేంద్రం పన్నులు లేకుండా చేసిందన్నారు. అటు ప్రజలపై భారం తగ్గిస్తూనే ఉత్తమ సేవలు అందిస్తూ జీవన ప్రమాణాలు పెంచుతోందని అన్నారు. జీఎస్టీ ద్వారా వచ్చిన పన్నులను రోడ్లు, రైల్వేలు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం ఖర్చు చేస్తుందని చెప్పారు. జీఎస్టీ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల ప్రజాధనం మార్కెట్లోకి వస్తుందని కేంద్రం అంచనా వేసిందని, దీని ద్వారా నగదు చలామణి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 42, 43వ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎండి జాఫర్ షరీఫ్, 43వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ జమీర్, టీడీపీ మైనారిటీ నాయకులు న్యామతుల్లా, సయ్యద్ నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లో ఉండేటటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా వారి అందరితో, వ్యాపారస్తులతో కలిసి జీఎస్టీ 2.0 యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా ఉన్నారు. మాకు చాలా మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ 6 పథకాలని నెరవేర్చారు. అదేవిధంగా ఈ దసరాకి, ఈ పండక్కి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు జీఎస్టీ 2.0 ద్వారా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారో, అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జోడెద్దుల్లాగా ఈ నెల్లూరు నగర అభివృద్ధి కోసం, ఈ నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎంత తపన పడుతున్నారో, అదేవిధంగా వారి తపన్ని, వారి కష్టాన్ని, ప్రజలకు మంచి జరగాలనే దానికోసం వారు చేసేటటువంటి కృషిని గుర్తించి రేపు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి వారికి అండగా నిలబడాలని కూడా వ్యాపారస్తుల్ని, ప్రజల్ని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జీఎస్టీ వల్ల నిరుపేద కుటుంబాలకి ఎంతో ఆదాయం, నెలకి 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు మిగిలించుకునేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ప్రజలందరికీ, వ్యాపారస్తులు అందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఈరోజు ఉప్పు కానించి, పప్పు కానించి, బియ్యం కానించి, నూనె కానించి, బ్రష్ కానించి, షాంపూ కానించి, సోపు కానించి, బ్యూటీ సెగ్మెంట్ కానించి, ఏసీలు కానించి, టీవీలు కానించి, కంప్యూటర్లు కానించి, మొబైళ్ళు కానించి, బైకులు కానించి, కార్లు కానించి అన్ని ధరలు కూడా ఈరోజు చాలా వరకు తగ్గించినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని అసలు ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే పేదరికంలో ఉన్నారో, కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్న పేద ప్రజలకు వాళ్లకు చేయూతనివ్వాలని, వాళ్ళు తీసుకొచ్చే, రోజు కూలీ చేసి తీసుకొచ్చే ఆ డబ్బులతో వాళ్ళు సతమవుతున్న ఉద్దేశంతో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది తీసుకొచ్చారు. కాబట్టి దీనికి మా ప్రజలకు, అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తన ప్రజలకు నా ద్వారా జరిగిన ఈ అమూల్యమైన ఈ దసరా గిఫ్ట్ని వాళ్లకు తెలియపరచండి. ఇప్పుడు జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సుఖంగా ఉంటుంది, సాఫీగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇది జీఎస్టీ 2.0, ఈ 2.0లో మనం విన్నాం, ఇందాకే వినోద్ గారు చెప్పారు ఏ ప్రోడక్ట్స్ మీద ఏం తగ్గుతుంది, ఏ స్లాబ్ రేట్స్ తగ్గుకుంటూ వస్తున్నాయని. ఖచ్చితంగా ఇంకా ఇది 4-5 డేసే అయ్యింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫలాలు మనకు అందించడంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ, అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కానీ సహకారాలు ఉంటాయనేసి, అలాగే మన పొంగూరు నారాయణ గారు కూడా దీంట్లో కీలక పాత్ర వహించారు కాబట్టి ఆయన తరఫు నుంచి కూడా ఈరోజు ఆ పబ్లిక్ని, ప్రజలకు, అలాగే ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రజలకు చేరే ఎండ్ యూజర్ని, మీకు జరిగే బెనిఫిట్ని వాళ్లకు, ఆ ప్రజలకు చెప్పండి అనేసి వివరించి వాళ్ళని చెప్పడం, అలాగే ఆ ప్రజల్ని మీకు ఆదాయం మీరు ఎంత సేవింగ్ చేసుకుంటున్నారో నెలకు కానీ, అలాగే సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుంటే అనేది తెలియపరచడానికి ఈరోజు మన ఎంపీ ఆఫీస్ నుంచి మనం అందరం రావడం జరిగింది. ప్రతి షాపులో జీఎస్టీ 2.0 ఇంతకుముందు ఎలా ఉండేది, జీఎస్టీ ఇప్పుడు ఎంత ఉంది అని వివరిస్తూ ప్రభుత్వం గురించి చెప్తుంటే వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఇంతకుముందు జిఎస్టీ చాలా ఉండేది. ఏ వస్తువు కొనాలన్నా, ఎలక్ట్రానిక్ అయినా, ముడి సరుకులైనా, ఏదైనా వాహనాలు కొనాలన్నా, ఏది కొనాలన్నా ఇప్పుడు అది ఏం లేదు. ప్రజలకి చాలా భారం తగ్గింది. ఈ పేద తరగతి, నిరుపేద, మధ్యతరగతి వాళ్ళకి చాలా ప్రతిరోజు పండుగనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నెలకి కనీసం 5,000 నుంచి 20,000 వరకు మిగిలే అవకాశం ఉంటుంది. ఆ మిగిలిన డబ్బులతో వాళ్ళు కారు ఈఎంఐ కానీ, ఇంటికి కానీ, దేనికైనా ఖర్చు పెట్టి పిల్లల చదువుకైనా ఇటువంటి 2.0 జిఎస్టీ తీసుకొచ్చిన సంస్కరణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపు. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 349 రూపాయలకే 2 రింకిల్ షిఫాన్ సారీస్, 499 రూపాయలకే 2 కస్తూరి క్రేప్ సారీస్, 999 రూపాయలకే లెగ్గిన్స్ లేదా కుర్తీస్ 10 పీసులు, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్, 999 రూపాయలకే 10 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్ లేదా 4 షర్ట్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. బ్రాండెడ్ రెడీమేడ్స్ పై స్పెషల్ ఆఫర్స్. మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్, అన్లిమిటెడ్ ఆఫర్స్, అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.